పెద్దపల్లి జిల్లాలోని తనుగుల గుంపుల చెక్ డ్యాం పేల్చేశారన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు. చెక్ డ్యాం పేల్చేశారని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నాసీ రకం పనులతో కూలిందని తేలితే హరీష్ రావు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన చెక్ డ్యాంలన్నీ వరదలకు కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు. తనుగుల చెక్ డ్యాం డిజైన్ సరిగ్గా లేకపోవడంతో కూలిపోయిందన్నారు. ఆరోపణలు నిరూపించకపోతే హరీష్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు విజయ రమణారావు. మా మానేరుపల్లి ఎప్పుడైతే పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు చూడలే, మరి ఇన్ని చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు ఆ చెక్ డ్యామ్ కట్టిండు, రావ కన్స్ట్రక్షన్ కట్టిన సంగతి నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఆ చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది మీ ప్రభుత్వ హయాంలే కదా, ఆ చెక్ డ్యాములు నిర్మాణం చేసింది మీరే కదా, ఆ చెక్ డ్యామ్ను డిజైన్ చేసింది కూడా మీరే కదా. అంత లోభాయిష్టంగా జరిగిన దాన్ని మీరు బాధ్యత వహించకుండా మీరు చేసిన తప్పును మందుగా నెప్పనెట్టే ప్రయత్నం చేస్తే అది తప్పు వాళ్ళది. ఎందుకంటే ఆనాడు మీరు పర్సంటేజ్ల కోసం కకృతి పడి అలాగే ఇసుకని ఎత్తుకుపోవాలన్నటువంటి ఆలోచనతో ఇష్టానుసారంగా నిర్మాణం చేశారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే వారు ఆ విషయం మాట్లాడకుండా వాళ్ళు ఏమన్నారు, దాన్ని పేల్చేసిండ్రు అన్నారు. ఇప్పుడు పేల్చేసింది అన్నదానికి కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. అంటే పేల్చేసింది అన్నదానికి కూలింది అన్నదానికి బాగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళిన, ఇప్పుడు పేలితే మనకు వట్టిగానే ఏర్పడుతుంది. ఏది అక్కడి నుంచి అటు ఇటు లేచిపాడు, లేకుంటే అక్కడ ఏమైనా ఆనవాళ్ళు వైరో అదో ఇదో అవన్నీ మనకు కనబడతాయి. అబద్ధాలు ఆడేటప్పుడు ఆ రైతులు ఈ రైతు అన్నది నాతోని ఈ రైతు చెప్తే నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పాలి కదా. అన్నాడు అట అంటే ఆ రైతులు అన్నారట అని అంటే ఆ రైతు ఎవరు మరి వాళ్ళు, ఆ రైతు ఎవరు అయితే కనబడాలి కదా. ఎక్కడున్నాయి ఆధారాలు? నాకు తెలిసి ఒక రైతు నాయకునిగా నేను 30 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా, 100% అది డిజైన్ సరిగా లేక కుంగిపోయింది. హరీష్ రావు గారు నిరూపించగలిగితే, మీరు నిరూపించగలిగితే, పేల్చేసినట్టు నిరూపించగలిగితే నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా, పెద్దపల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకొని నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? లేకపోతే ఉద్యమ సమయంలో వాటికి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకనట్టేనా? 2020లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కూలింది.